రెడ్డి కామెంట్స్ చేశారు ఈరోజు మీడియా ముందు. ఎలా చూడొచ్చు అసలు ఈ కామెంట్స్? సో ఇప్పుడు ఒకటి, ఎవరికైనా టైం వస్తుంది అంటారు కదా, ఎవరికైనా టైం వస్తుంది, సమయం సందర్భం ఉండాలి అని అంటారు కదా. సో ఆ టైం ఇప్పుడు ఏమంటారు, కాలేజీ యాజమాన్యాలకు సమయం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ సమయంలో వాళ్ళు సమ్మె, స్ట్రైకు, వాళ్ళు చాలా పెద్ద కార్యాచరణ తీసుకున్నారు. మిలియన్ మార్చు 3వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఎక్కడ కాలేజీలు నడవట్ల. సో ఇనుము వేడున్నప్పుడే కరిగించాలి అని అంటారు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉన్న సమయంలో ఇంతకుముందు ఎంత మాట్లాడినా, ఎన్ని రోజులు కాలేజీ నడవకపోయినా గవర్నమెంట్కి వచ్చే నష్టమేం లేదు కదా. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఇష్యూ హైలైట్ అయితే, గవర్నమెంట్ అప్పుల పాలైంది, కాలేజీలు నడవట్లేదు అన్నదైతే కొన్ని ఓట్లు లాస్ అయిన నష్టం కదా. సో ఈ సమయంలో కాలేజీ యాజమాన్యాలు తెలివిగా నవంబర్ 3 నుంచి మొదలు, దసరా తర్వాత బంద్ అన్నారు, తర్వాత దాన్ని వాయిదా వేసి నవంబర్ 3 నుంచి అని చెప్పారు. ఎందుకు? నవంబర్ 14న 11th పోలింగ్ ఉంది. ఈ నవంబర్ 11th పోలింగ్ రోజే మేము మిలియన్ మార్చ్ పెడతామని చెప్పారు. అంటే విద్యార్థులందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద ఎత్తున మిలియన్ మార్చ్ లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. సో దీన్ని బట్టి చూస్తే మనకేమర్థం అవుతుంది అంటే, క్లియర్గా కాలేజీ యాజమాన్యాలు తమ డబ్బులు రావడానికి దీన్ని ఒక సాధనంగా వినియోగించుకున్నాయి ఈ ఇష్యూను. సో ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు రావాలి. నిజానికి గవర్నమెంట్ ఇంతకుముందు స్ట్రైక్ చేసినప్పుడే 1,500 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ 600 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఎందుకంటే డబ్బులు లేవు. వాస్తవానికి ఏంటంటే పైసలు లేవు. అసెంబ్లీ సాక్షి బకాయిలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని విపక్షాలు. సరే, బకాయిలు ఇస్తామంటారు, అంటారు, బట్ ఒకటే, ఇక్కడ డబ్బులు లేవు. ఒకదానికి ఇస్తే ఇంకోటి కట్ చేయాలి. వీళ్ళకి ఇస్తే రిటైర్డ్ ఎంప్లాయీస్, టీచర్లకి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ప్రతి నెల 700 కోట్లు ఇస్తా అన్నారు. అది ఇవ్వరాదు. ఇది ఇస్తే డిఏ ఇవ్వరాదు. ఇప్పుడు నవంబర్ 14తో డిఏ, ఇంకో డిఏ అనౌన్స్ చేయాలి. ఇప్పుడు నవంబర్ 14న ఫస్ట్ ఎలక్షన్ కాగానే, జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ టీచర్లు అందరూ కూడా మా డిఏ సంగతి ఏంది 6 నెలల తర్వాత ఇస్తామన్నారు అని అంటారు. వెంట పడతారు కదా. 6 months వాళ్ళు కమిట్ అయినట్టు అయింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు ఒకటి, కాలేజీ యాజమాన్యాలతో బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు చర్చలు జరిపారు. మరి కాసేపట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నట్టుగా చెప్తున్నారు. రేపటి నుంచి కాలేజీలు ఓపెన్ అని చెప్తున్నారు. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులకు ఊరటనిచ్చే విషయం, గవర్నమెంట్ కూడా ఊరటనిచ్చే విషయం. ఎందుకంటే ఎలక్షన్ జరుగుతుండగా స్ట్రైక్ నడుస్తుంది అనుకోండి, ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ఈ జూబ్లీహిల్స్ పరిధిలో కాలేజీలకి, తర్వాత ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఉంటారు కదా, ఆ స్టూడెంట్స్ తల్లిదండ్రులు అందరూ ఎఫెక్ట్ కారా? ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి కొద్దిమందికి ఓటు హక్కు కూడా ఉంటుంది, ఎందుకంటే 18 సంవత్సరాలు దాటేవాళ్ళు కాబట్టి. మా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు నెగటివ్ గా ఓటేసే అవకాశం ఉంది కదా. సో అందుకని ప్రభుత్వం కూడా కన్విన్స్ అయ్యి ఇప్పుడు 600 కోట్లు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేస్తామన్నారు. 600 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశారు. 600 కోట్లు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేస్తాం 1-2 days లో అని చెప్పారు. మిగతా 300 కోట్లు తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పారు. 1,500 కోట్లు రిలీజ్ చేస్తామని ఇదివరకే చెప్పారు. మొత్తం 10,000 కోట్లు బకాయిలు. 10,000 కోట్లలో 600 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇంకో 600 కోట్లు 2-3 days లో చేస్తాం, ఇంకో 300 కోట్లు త్వరలో చేస్తామని చెప్పారు. అయినా సరే ఇంకా 8,500 కోట్లు ఉంటాయి. అయితే దీనిలో 2 రకాలు. ఇంజనీరింగ్ కాలేజెస్ కి సంబంధించిన బకాయిలు, నాన్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన డిగ్రీ కోర్సులకి చాలా తక్కువ ఉంటుంది, 7,000, 8,000. ఇంజనీరింగ్ అయితే కొంత ఎక్కువ. సో దానిలో ఎక్కువ మంది స్టూడెంట్స్, డిగ్రీ వాళ్ళు కూడా వాళ్ళ సర్టిఫికెట్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మోస్ట్లీ నాకు తెలిసి ఏంటంటే డిగ్రీ కాలేజెస్, మిగతా కాలేజెస్ లో చదువుతున్న వాళ్ళ తక్కువ ఫీజు కోర్సులు, ఎక్కువ మంది విద్యార్థులకు లాభం జరిగేలా చర్యలు తీసుకోవచ్చని నేను అనుకుంటున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డే కాదు, ఇంతకుముందు ఉన్న కేసీఆర్ కూడా ఏం మాట్లాడారు? కాలేజెస్ విషయంలో FRS అంటే ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ అన్నది పెట్టితే ఇబ్బంది ఏంటి? FRS అన్న సిస్టమ్ పెడితే ఇబ్బంది ఏంటి కాలేజీ యాజమాన్యాలకు అని చెప్పారు. కానీ నేనేమంటా అంటే, ఈ FRS సిస్టమ్ అన్నది ఈ ప్రభుత్వాలకి మిమ్మల్ని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడుగుతూనే ఎందుకు గుర్తుకొస్తున్నాయి అంటే, బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ అడగకపోతే FRS ఇంప్లిమెంట్ చేయరా? ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సొమ్ము కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి కదా.
ఇప్పుడు విద్యార్థుల పేరిట ఒకవేళ వేరే వాళ్ళు తీసుకున్న అటెండెన్స్ లేకుండా మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి ఇవ్వండి అంటే 65-75% అటెండెన్స్ ఉండాలి. 70% అటెండెన్స్ లేని విద్యార్థులకు గనక ఇస్తే, సీరియస్నెస్ లేని విద్యార్థులకు ఇస్తే ఏం లాభం? ఒకటి. రెండోది, ఈ కాలేజీ యాజమాన్యాలు వేరే డిమాండ్స్ అడుగుతున్నాయి అంటున్నారు. అంటే వాళ్ళకి యూనివర్సిటీస్ వేరే చోట క్యాంపస్ తెరుచుకునేందుకు అనుమతులు అంటున్నారు. అంటే నెక్సెస్ నడుస్తుంది. అధికారులు, కాలేజీ యాజమాన్యాలు, తర్వాత ప్రభుత్వ అధికారులు, వీళ్ళందరి మధ్య ఒక నెక్సెస్ ఉంది. ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టే ప్రతి సొమ్ము కూడా ఒక జవాబుదారీతనం ఉండాలి. నేనేం చెప్తానంటే, ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీము రాజశేఖర రెడ్డి హయాంలో ప్రవేశపెట్టబడింది. రాజశేఖర రెడ్డి కరెక్ట్గా 2008 ఎలక్షన్ ముందు తీసుకొచ్చారు. ఓ సంవత్సరం తర్వాత ఆయన 3 నెలలకి చనిపోయారు. ఆ పథకం ప్రవేశపెట్టిన అప్పటి నుంచి కూడా రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాం నుంచి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అన్నది ఆలస్యం జరుగుతూనే వస్తుంది. ఇవాళ నేను కేటీఆర్ని ఇంటర్వ్యూ చేశాను. బహుశా ఇవాళ రాత్రి రేపు ఉదయం నుంచి టెలికాస్ట్ అవుతుంది. దాని గురించి ఆయన ఏమంటారంటే, మాకు కూడా కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 3,200 కోట్ల రూపాయల బకాయిలు ఇచ్చి వెళ్ళారు, మేము కట్టలేదా? 20,000 కోట్ల రూపాయల బకాయిలు మేము బీఆర్ఎస్ మా 10 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం. వీళ్ళు ₹1 కూడా చెల్లించలేదు 20 నెలల్లో, 22 నెలల్లో. ఈ బకాయిలు అన్నది కామన్, దాన్ని కూడా చేయలేరా అని వాళ్ళు అంటారు. కాంగ్రెస్ ఏమో వీళ్ళంతా అప్పుల రాష్ట్రం చేశారు, మా దగ్గర లేదు అంటారు. సో ఇక్కడ ఈ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి నేనేమంటానంటే, ఫ్రీబీస్ విద్య అన్నది చాలా మంచి ఫ్రీబీ. విద్య, ఆరోగ్యం రెండు కూడా, హెల్త్, ఎడ్యుకేషన్ రెండు ఫ్రీ ఇవ్వడం అన్నది ఏ రాష్ట్రానికైనా ఏ దేశమైనా చేయదగ్గది. విద్య మీద పెట్టిన ఖర్చు మళ్ళీ రిటర్న్ వస్తుంది. మీరు ఎగ్జాంపుల్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారకో ₹1,00,000 ఇస్తే ఏం చేస్తారు? వాళ్ళు పెళ్లికి ఖర్చు పెడతారు, పెళ్లిలో భోజనాలకు, ఆడంబరాలకు ఖర్చు పెడతారు కదా. దానివల్ల ఏమైనా కొత్తగా రెవెన్యూ జనరేట్ అవుద్దా? కానీ ఒక విద్యార్థి చదువుకున్నాడు అనుకోండి, ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్నాడు అనుకోండి, అతను సంపాదిస్తే మన రాష్ట్రంలోనే సంపాదించేది. పోనీ వేరే దేశం పోయినాడు, అమెరికాను ఇంకా వేరే దేశం పోయి చదువుకున్నాడు అనుకోండి, అక్కడి నుంచి అయినా పైసలు మళ్ళీ ఇక్కడ తల్లిదండ్రులకు వీళ్ళకు పంపించాల్సిందే కదా. తర్వాత చదువుకున్న వాళ్ళకి సంపాదించే సొమ్ము మళ్ళీ ట్యాక్సెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి, ఇక్కడే ఉంటారు కాబట్టి ఒక ఎడ్యుకేటెడ్ చేస్తే గనక, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ జాబ్ వచ్చి మంచిగా డబ్బులు సంపాదించి స్పెండ్ చేస్తే అది ఈ మన రాష్ట్రంలోనే స్పెండ్ చేయాలి. కానీ భరత్, ప్రైవేట్ కాలేజెస్ డిమాండ్స్ జెన్యూనా లేక పొలిటికల్ ప్రెషర్స్ తో ఉన్నాయా? అంటే జెన్యూనే. ఇప్పుడు వాళ్ళు 3 సంవత్సరాలుగా రాలేదు, వాళ్ళ దగ్గర పనిచేసే టీచర్లు, లెక్చర్లకు ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి కదా, జెన్యూనే కాదన్నా. కానీ కొన్ని కాలేజీలు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. వాళ్ళకి వేరే లేదు, ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కోసమే కాలేజీలు ఏర్పాటు చేశారు. అటువంటి కాలేజీని అరికట్టాలి. రెండవది, మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇంజనీరింగ్లో ఎక్కువ ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. 1,00,000 మంది. ఈ 1,00,000 మందిలో 90,000 మంది ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు తయారవుతున్నారు. దీనిలో పాస్ పర్సంటేజ్ 40% కూడా ఉండదు. డైరెక్ట్గా పాస్ కాంది ఏ టీసీఎస్, ఏ ఇన్ఫోసిస్ ఉద్యోగం ఇవ్వదు. అంటే మీకు 1,00,000 మంది ఇంజనీర్లు, 1,00,000 మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు ఒకటే సంవత్సరం అవసరమా? అంతమందికి జాబ్ ఇవ్వలేం కదా. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఆటోమొబైల్, దీనిలో ఎవరు చదవట్లే. అందరూ అయితే సిఎస్ లేకపోతే ఐటీ, ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చింది, ఈ మాత్రం చదువుతున్నారు. దానిలో పాస్ పర్సంటేజ్ చూసుకుంటే చాలా తక్కువ. మెజారిటీ ఆఫ్ ఫీజు రియంబర్స్మెంట్ దీనికి పోతుంది. నేనేమంటానంటే, అసలు ఇంజనీరింగ్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఈ ఇంజనీరింగ్ చదవడం అవసరం. 1,00,000 ర్యాంక్ వచ్చినోడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వాలి? ప్రాథమిక విద్య ప్రభుత్వాల బాధ్యత, ఎంత ఉన్నా లేకున్నా 10th, ఇంటర్ వరకు చదివించడం ప్రభుత్వాల బాధ్యత. బట్ ఈ 1,00,000 ర్యాంక్ దాటిన వాళ్ళని కూడా ఇంజనీరింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు కట్టాలి? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు. డబ్బులు ఉంటే ఓకే, లేదు. ఇప్పుడు 1,500 కోట్లు ఇప్పుడు ప్రభుత్వం చెప్పినా ఇంకా 8,500 కోట్ల బకాయిలు ఉంటాయి. సో డిస్కరేజ్ చేయాలి. ప్రభుత్వం చదివిస్తుంది కదా, ప్రభుత్వం ఫ్రీగా పెడుతుంది కదా అని చెప్పి అందరు ఇంజనీరింగ్ చదువుతున్నారు.
లక్ష ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇంజనీరింగ్లో నాకు తెలిసి లక్షన్నర దాటిన వాళ్ళు మళ్ళీ బీటెక్ కరెక్ట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవుతారని గ్యారంటీ లేదు. స్పందన అవుతారా చెప్పలేం కదా. ఇప్పుడు టీసీఎస్ లేకపోతే మెయిన్ కంపెనీస్ అంతా కూడా 60% 70% మినిమం ఉండాలి బీటెక్లో. వాళ్ళకి 70% రాదు. 75% అటెండెన్స్, కాలేజీ అటెండెన్స్ కూడా లేని వాళ్ళకు ఇవ్వాల్సి వస్తుంది. సో అందరినీ ఇంజనీరింగ్ ఎందుకు, అసలు చదువు వద్దని ఇట్లా డిస్కరేజ్ చేయండి. ఆ ఇంజనీరింగ్ సంబంధించి డిస్కరేజ్ చేసి మీరు బీటెక్ బదులు వాళ్ళు డిగ్రీలో వేరే కోర్సులు, వాళ్ళకి నచ్చిన కోర్సులు, చాలా స్కిల్డ్ కోర్సెస్ ఉన్నాయి, మెకానికల్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, వేరే కోర్సులో మళ్ళించండి. ట్రెడిషనల్ డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ చేయించండి, టూరిజం మేనేజ్మెంట్ చేయించండి. ఇటువంటి కోర్సులు అయితే ఫీజులు కూడా తక్కువైతాయట కదా. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో అయితే చాలా ఫెసిలిటీస్ ఏఐసిటీ నామ్స్ ప్రకారం నడవాలి, ఫీజు ఎక్కువ ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. వాసవి, సిబిఐటి లాంటి కాలేజ్లో అయితే 10,000 ర్యాంకు లోపల వచ్చినా ఎంత ఫీజు ఉంటే అంత కట్టాల్సి వస్తుంది, 1,00,000 2,00,000. 1,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఇంజనీరింగ్ చదవడం, దాన్ని ఏం చేయాలంటే దాన్ని అంత ఉన్న వాళ్ళని 1,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఇంజనీరింగ్ చదవాలని డిస్కరేజ్ చేసి మీరు చేయండి. చేసి వాళ్ళని ట్రెడిషనల్ కోర్సెస్ అయితే ప్రభుత్వానికి ఆదా అవుతుంది, వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా ఉద్యమం చేస్తారు. ఇప్పుడు బీటెక్ చదివి వాళ్ళు ఎటు కాకుండా పోతున్నారు, బీటెక్ చదివి బీటెక్ చేయట్లేదు, ఇంకా వేరే దానిలో పోతున్నారు, డిస్కంటిన్యూ అవుతున్నారు. సో అటువంటిది అయితే ప్రభుత్వానికి కాదా వాళ్ళకు కూడా ఒక తొవ్వ చూపినట్టు అవుద్ది. వాళ్ళు ఎందుకు పోతున్నారు ఆ తొవ్వలో, వాళ్ళ తల్లిదండ్రులు అందరు బీటెక్ చదువుతున్నారు, నువ్వు బీటెక్ చదవా అంటున్నారు. కానీ వాళ్ళు బీటెక్ చదివి పొడిచేదేం లేదు అక్కడ. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు తల్లిదండ్రులు కూడా చదవనివట్ల. ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నా సరే, కామర్స్లో ఇంట్రెస్ట్ ఉన్నా సరే, ఇప్పుడు ఢిల్లీ, ముంబై ఎక్కడ పోయినా బిజినెస్, కార్స్, కామర్స్, మన దగ్గరే ఇంజనీరింగ్ పిచ్చి. ఆర్ట్స్ కామర్స్ చదివిన వాళ్ళకి ఆర్ట్స్ కామర్స్ అయినా ఎంబీఏలు కూడా తక్కువైపోయినాయి. ఇప్పుడు ఇంతకుముందు ఎంబీఏ ఎంసీఏ చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదు. బీటెక్ రాగానే ఉద్యోగం, అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోవాలి, ఇంకా వేరే ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తప్ప వేరే ఉద్యోగం లేదనే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో తయారైపోయింది. అట్లా కాకుండా వేరే కోర్సులు, వాళ్ళకి నచ్చిన కోర్సులు, వాళ్ళు బీటెక్లో క్లియర్ చేసిన బీటెక్లో వాళ్ళకి బీటెక్ కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులు చేస్తే, బీటెక్ చదివి మన జర్నలిజం వైపు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నేను అడుగుతా, బీటెక్ చదివి ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చారంటే మాకు ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్లోని. సో బీటెక్ చదివి జర్నలిస్ట్ చదివితే బదులు వాళ్ళు జర్నలిజం కోర్సులో చేస్తే అయిపోద్ది కదా, ఇంకా సానపడతారు కదా, కోర్సు నేర్చుకుంటారు కదా. అంటే చేస్తే ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగమే చేయాలి అన్న విధంగా తయారైంది. సో అందుకనే దానివల్ల క్వాలిటీ దెబ్బతింటుంది, స్కిల్స్ దెబ్బతింటుంది. సో ఒకసారి చూద్దాం బట్టి విక్రమార్క ఏమంటారో ఆయన ఈ దీనికి సంబంధించి ఒకసారి విందాం. ప్రైవేట్ కాలేజ్